టెస్టాస్టిరాన్ని న్యాచురల్గా బూస్ట్ చేయడానికి మీరు చాలా వీడియోలు చూసింటారు. కానీ ఉన్న టెస్టాస్టిరాన్ని మీ బాడీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుందా లేదా, ఒకవేళ చేసుకోకపోతే ఆ యూటిలిటీని ఎట్లా మ్యాక్సిమైజ్ చేయొచ్చని ఈ వీడియోలో చెప్తా. ఎందుకంటే మీకు టెస్టాస్టిరాన్ ఇంత ఉన్నా కానీ మీ బాడీ కరెక్ట్గా యూటిలైజ్ చేయనప్పుడు అది వేస్టే. ఇది మన పర్సనల్ ట్రైనింగ్ సిరీస్ పార్ట్ 3. సరే, బ్లడ్ రిపోర్ట్ తిమ్మన్నా, బ్లడ్ రిపోర్ట్ కూడా తీపించినావు. టెస్టాస్టిరాన్ అనేది కరెక్ట్ రేంజ్లోనే ఉంది, కానీ మజిల్ బిల్డింగ్ అనేది కష్టంగా ఉంది. నీ రికవరీ అనేది సరిగ్గా కావట్లే. మళ్ళీ బెల్లీ ఏరియాలో ఫ్యాట్ అనేది ఎక్కువ స్టోర్ అవుతూ ఉంది. గైనో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీటన్నిటికీ సిమ్టమ్స్ ఏంటంటే ఉన్న టెస్టాస్టిరాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. ఉన్న టెస్టాస్టిరాన్ని మన బాడీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలంటే దీనికి ఉండేది రెండు టెక్నిక్లు. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, 16 to 18 అవర్స్ అయితే మనం ఏం కన్జ్యూమ్ చేయము. ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేయడం వల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది. అట్లనే బాడీ ఫ్యాట్ అనేది 10 to 15% ఉండాలి. ఒకవేళ ఎక్కువ అయినా కానీ టెస్టాస్టిరాన్ అనేది ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో టెస్టాస్టిరాన్ యూటిలిటీని పెంచడం కోసం ఈ టెక్నిక్స్ అయితే ఫాలో కొట్టండి. అట్లనే మన పర్సనల్ ట్రైనింగ్ సిరీస్ని అయితే ఫాలో కండి. మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది. లెట్స్ డూ ఇట్.